రేపు సిట్ విచారణకు రాజ్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయన సిట్ కు సమాచారం ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సిట్ విచారణకు హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు. మద్యం కేసులో కేసిరెడ్డికి సిట్ అధికారులు 4 సార్లు నోటీసులు ఇవ్వగా ఇప్పటి వరకు 2 సార్లు సిట్ విచారణకు కేసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు. ఇదిలా ఉంటే మరోవైపు ఏపీ హైకోర్టులో కేసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఏపీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ పై హైకోర్టులో వాదనలు ఆలస్యమవుతుండటంతో సిట్ విచారణకు హాజరవ్వాలని రాజ్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, గుడ్ ఈవినింగ్ మీనాక్షి. ఈరోజు చూసుకుంటే మద్య కుంభకోణానికి సంబంధించి అంటే ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనం అందరికీ తెలిసిందే. దానికి మించిన ఏపీ లిక్కర్ స్కామ్ అనేది మాత్రం ఇప్పటి వరకు అందరూ భావిస్తున్నారు. సుమారు 90 నుంచి 120 కోట్ల వరకు ఈ కుంభకోణం జరిగింది అనేది ఇప్పటి వరకు ఒక ప్రాథమిక అంచనా కూడా వస్తున్నారు. దీనిపైన ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ను కూడా ఏర్పాటు చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దీనికి నాయకత్వం కూడా వహిస్తున్నారు. ఈ సిట్ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే సిట్ దీనికి వేసిందో ప్రభుత్వం అప్పటి నుంచి కూడా సిట్ దీనికి సంబంధించి కూడా విచారణను వేగవంతం చేసింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే పాటదారి సూటదారిగా భావిస్తున్న కసిరెడ్డికి ఇప్పటికే 4 సార్లు కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఇప్పటివరకు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. మరోవైపు అతనికి సంబంధించి అన్ని కార్యాలయాలపైన కూడా సుమారు 4 రోజుల పాటు సిట్ అన్ని రకాల దాడులు కూడా నిర్వహించింది. దానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం సేకరించింది. దీంతో పాటు ఈ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పటికే పూర్తిస్థాయి సమాచారం కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా సిట్ అధికారులకు అందజేశారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఇదే కేసుకు సంబంధించి 2 రోజుల క్రితం ఎంపీ మిథున్ రెడ్డిని కూడా సిట్ విచారించింది. తాజాగా చూసుకున్నట్లయితే ఈరోజు ముందస్తు బెయిల్ కోసం కసిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీంట్లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు వచ్చే వారానికి దీనికి సంబంధించి కూడా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే సిట్కి విచారణకు హాజరు కావాలని కసిరెడ్డి భావించారు. అదేవిధంగా 2 రోజుల క్రితం ఆయన ఒక ఆడియో కూడా మీడియాకి విడుదల చేశారు. సిట్ విచారణకు తాను సహకరిస్తానని కూడా ఆయన ప్రకటించారు. అదేవిధంగా తొలిసారిగా ఆయన నోటీసులు ఇచ్చినప్పటికీ తాను అందుబాటులో లేను, తర్వాత తాను మెయిల్ ద్వారా కనీసం ప్రాథమిక సమాచారం ఇచ్చినట్లయితే తాను ఆన్సర్ ఇస్తానని కూడా ఆయన చెప్పినట్లు చెప్పారు. ఆ తదుపరి మరో నోటీస్ కూడా ఇచ్చారు. అయితే ముందస్తు బెయిల్ వచ్చాకే తనను సంప్రదించాలని న్యాయవాదులు ఇచ్చిన సూచనతో ఆయన శుక్రవారం హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే అనుకోని విధంగా హైకోర్టు ఏం చేస్తుందంటే ఏదే ప్రతివాదులకు సిఐడికి కూడా నోటీసులు జారీ చేసింది. వచ్చే వారానికి దీనిపైన కౌంటర్ ఫైల్ చేయాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో వచ్చే వారం వరకు చూసుకున్నట్లయితే మరింత తీవ్రమైన పరిణామం ఉండటంతో ఎట్టకేలకు సిట్ ముందు హాజరు కావాలని భావిస్తున్నారు. ఈ సమాచారాన్ని ఇప్పటికే అతని తండ్రి ఉపేంద్ర ద్వారా కూడా సిట్ అధికారులకు సమాచారం అందించారు. రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆయన సిట్ కార్యాలయానికి రానున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసు అధికారులు ఇప్పటికే ప్రధాన కీలక సూత్రధారిగా భావిస్తున్న కసిరెడ్డిని ఎటువంటి ప్రశ్నలు అడగాలని వారందరూ కూడా ముందుగానే ఆ ప్రశ్నలు రెడీ చేసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.